ఈదులకంటి వెంకటరెడ్డి, జనగామ కాన్స్టిట్యున్సీ డిస్ట్రిక్ట్ సెక్రటరీ నేను కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడైనా లౌకికవాదము, సెక్యులర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తెచ్చింది, కాంగ్రెస్ పార్టీయే దేశానికి త్యాగం చేసింది, అమరులైనరు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, ఎంతో మంది అమరులైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ 1947లో స్వాతంత్రం తెచ్చిన తర్వాత నాగారం సాగర్ కట్టిండ్రు, శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టిండ్రు, శ్రీరామ్ సాగర్ కట్టిండ్రు, ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ పార్టీ కట్టింది. అని ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే మధ్యలో వీళ్ళు తెచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే తెలంగాణ నినాదం మీద కేసీఆర్ను గెలిపించిన ప్రజలు ఇచ్చిన దాన్ని నిలుపుకోలేదని మేము అంటున్నాం. మీరు వచ్చిండ్రు, మీరు మేము అందరం కలిసి ప్రజలందరూ కలిసి బజార్లకు వచ్చి చేసినాం. కానీ ఈరోజు ఆయన 10 సంవత్సరాలు చేసినటువంటి పరిపాలన మీద మనం ఎంక్వైరీ చేస్తే ఒక కేసీఆర్ కూడా మనకు పెద్ద మనిషిగా తెలంగాణకు పోరాటం చేసినట్టు చేయాలంటలేం. కానీ తెలంగాణ ప్రజలు నమ్మి ఇచ్చినప్పుడు 10 సంవత్సరాలు మీరు బిడ్డలు ఇక్కడ దందా, కొడుకు ఫామ్ హౌజ్లల్లా సినీ ఫీల్డ్ వాళ్ళను అంతా ఆగమాగం చేసిండు, ఇక్కడ కబ్జాలు పెట్టిండ్రు, ఎన్నో చేసిండ్రు. కేసీఆర్ సపరేట్గా ఎందుకు ముఖ్యమంత్రి ఉండి ఆయన కుటుంబమేనా, వేరే కుటుంబం వద్దా? అట్లా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరాగాంధీ కుటుంబం అట్లా ఏమైనా చేసిందా ఎక్కడన్నా? కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం వ్యతిరేకత ఉంది అన్నారు. పల్లెటూరుగా చూసుకుంటే హైదరాబాద్ వదిలేసండి రాజధాని, పల్లెటూరులో చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకత ఉందా లేదా? నేను ఉండేది పల్లెటూరే, జనగామ జిల్లాలో బచ్చన్నపేట మండలంలో మేము ఉంటాం. పల్లెటూరే మాది. పల్లెటూరులో మేము సన్న బియ్యము కాంగ్రెస్ పార్టీ తరఫున కరెంటు మాఫీ, ఇంటికి ఇండ్లు కట్టిస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఇండ్లు కట్టిస్తున్నాం, కట్టియలేదు, శాంక్షన్ చేసారు కదా, అట్లే ఉన్నాయి. మేము ఇల్లు కట్టించాం, మేము ఇళ్ళలో పోయినాం మేము. ఏది బచ్చన్నపేట కానీ దేవరూపల మండలం రుణమాఫీ అందరికి అయింది. 10% కాలే, వాస్తవం ఒప్పుకోవాలి. 10% ఎందుకు కాలేదంటే ఒక కొడుకున్నాడు, 2 కొడుకున్నారు, వాళ్ళ రేషన్ కార్డు కనుక ముగ్గురు ఒకటే దాంట్లో ఉంటే వాళ్ళ దాంట్లో అవి కాలే. అవి సపరేట్ అయిన తర్వాత మళ్ళీ చేస్తారు, చేయడానికి కాదు. 10% అట్లా కాలేదు. రేషన్ కార్డులు ఒకే దాంట్లో ఉంటే కుటుంబం విడిపోయినప్పుడు కాలే, అది అమౌంట్ పెద్దగా ఉండి, అంతేగాని చేయలే. ఇంకొకటి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లౌకికంగా ఉండి బీసీ నినాదం కూడా తెచ్చి 42% బీసీలకు ఇద్దామని అనుకున్నారు. దాన్ని మోడీ ప్రభుత్వం అడగా బీసీ ప్రధానమంత్రి దాన్ని అమలు చేస్తే అయిపోతుంది కదా, ఏముంది బీసీలకు ఇయ్యలేదు. మోడీ ఇవ్వలేదు, పార్లమెంట్ లో పాస్ చేస్తలేడు. దానికి సంతకం పెట్టడానికి మేము 250 మంది రెడీ ఉన్నాం, పార్లమెంట్ సభ్యులం. ఇయ్యలే, పార్లమెంట్ లో దాని బిల్లే రాలే. అదొక ఫాల్ట్ జరుగుతుంది, ఇచ్చేయాలంతే. దాని మీద ఎందుకు ఆరాటం ఇదంతా? రేవంత్ రెడ్డి మీద చాలా వ్యతిరేకత ఉందంటున్నారు. జూబ్లీస్ ఎన్నికలకు గెలిచే అసలు అవకాశం లేదు అంటున్నారు. మరి మీరేం చెప్తారు? నేను అనుకుంటున్నా 50,000 మెజార్టీతో నవీన్ యాదవ్ గారు గెలుస్తారు. ఇక్కడ మీరు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేశారా? ఇక్కడ డోర్ టు డోర్ ఏం చెప్పారు? ప్రజలు ఏం చెప్పారు? ఇక్కడ ఉంటున్నాము, మేము చెప్పేది ఏంటంటే, ప్రజలు ఏం చెప్తుండంటే ఇక్కడ 3 సార్లు గోపీనాథ్ గెలిచి మాకు ఏం చేయలేదు. ముఖ్యమంత్రిగా ఉండి, మున్సిపల్ మంత్రిగా ఉండి కూడా కేటీఆర్ ఏం చేయలే. ఎక్కడ చూసినా మృదమయము, అంత డంపు, అంత పొల్యూషన్ ఉంది. మాకు ఏం చేయలే, ఇండ్లు కట్టియలే. మెయిన్ ఇండ్లు లేవు, గుడిసెలు వేసుకొని మురికికాళ్ళ పట్టి ఉంటున్నారు, ఇండ్లు లేవు. ఇది చెప్తున్నారు ప్రజలు. ఈసారి కంపల్సరీ గెలిపిస్తాం అంటున్నారు. రేవంత్ రెడ్డి అని చేస్తాడా? గెలవడం కోసం ఎన్ని చెప్తున్నారు? కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలే అమలు చేస్తే వాళ్ళు బాగుపడతారని అంటున్నారు వాళ్ళు. ఆ పథకాలు మాకు అమలు కావాలి, మీరు తెచ్చియాలి అంటున్నారు. తెచ్చియడానికి ఏమున్నాయి మా దగ్గర, కాంగ్రెస్ పార్టీ దగ్గర? ఒకటి సన్న బియ్యం ఇస్తేనే ఉన్నాం, అమలు అయిపోయింది. ఇంకొకటి బస్ ఫ్రీ ఇస్తే మంచిది కాదంటున్నారు. మంచిది ఎందుకు కాదు? పేద ప్రజలు తిరగొద్దా? శ్రీశైలం పోవద్దా? వేములవాడ పోవద్దా? తిరుపతి పోవద్దా? సన్నకారు చిన్నకారు రైతులు కూడా ఈ రోజు మొక్కుతున్నారు. మా మండలం కూడా తిరుపతి పోవాలంటే 10 మంది పోవాలంటే ఎంత కష్టం ఉంది. సగం కిరాయిలు పోతున్నాయి కదా ఆర్డర్లు వస్తే. ఎందుకు తప్పవుతుంది? అది తప్పేది తప్పు. మన మహిళలు లేని మనం ఎక్కడిది? మహిళా లోకమే కదా, మహిళ లేని ప్రపంచమే లేదు కదా. అయినప్పుడు వాళ్ళకు పే బస్ ఇస్తే వీళ్ళు వ్యతిరేకిస్తారు, తప్పు కదా అది. అది 100% మేము ఉండాలంటున్నాం. చివరగా బీఆర్ఎస్ గురించి చెప్పాలి, కాంగ్రెస్ గురించి చెప్పండి, మీరేం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ అనేది 10 years నుంచి చేసినటువంటి అక్రమాలు, మరి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ చేసినటువంటి అక్రమాలు చాలా ఉన్నాయి. పర్సనల్ గా కేసీఆర్ అంటే పెద్ద మనిషిగా ఉన్నాడేమో కానీ ముఖ్యమంత్రిగా
బిడ్డ గాని, కొడుకు గాని, అల్లుడు గాని, ఎన్ని సంతోష్ కుమార్, ఇంకా ఎవరయ్యా సంతోష్ కుమార్? సంతోష్ కుమార్కు లక్షల కోట్లు ఉంటాయా? ఉం? ఏంటి ఇదంతా? ఈ ఆస్తులన్నీ మళ్ళీ ఇంకొకటి అడ్మినిస్ట్రేషన్ అనేది ఉండాలి. కానీ ఏం అడ్మినిస్ట్రేషన్? అది రౌడీ అడ్మినిస్ట్రేషన్. అది ఏది ఆ ప్రాజెక్ట్ కట్టడం, ఏ ప్రాజెక్టు? మన కాళేశ్వరం ప్రాజెక్టు. నువ్వు 2 ఏళ్ళలో కట్టు, నేను దిగిపోతాను, నా శిలాపలకం మీద నా పేరు ఉండాలంటే అంటే తప్పు కాదు. అది నీ శిలాపలకం మీద పేరు ఎందుకున్నది? శంకుస్థాపన చేసినాడే నీ పేరు ఉన్నది, అందరూ ఉన్నది. కానీ మొత్తం నేనే ఇనాగ్రేషన్ చేయాలనే ఉద్దేశంగా 2 years మొత్తం ఇంజనీర్లు బెదిరించి, ఇంజనీర్లు కోర్టులో చెప్పానండి, సీఈలు చెప్పిన కోర్టులో, పెద్ద మనిషి అడ్డగోలుగా ముఖ్యమంత్రి లెవెల్లో మమ్మల్ని బెదిరిస్తే మేము జల్దీ చేసినాం. పిల్లర్స్కు నీళ్లు పడలే, దాన్ని సరైన టైంలో మేము కట్టలేదు. దానికి 3.5-4 సంవత్సరాలు పడుతుంది. కానీ 2 years కంప్లీట్ చేయమన్నట్టు చేసినాం. ఎట్లా చేస్తారు? వాళ్ళు కూడా తప్పే. ఐఏఎస్లు వాళ్ళు భయపడాల్సిన పని లేదు, ఐపీఎస్లు భయపడొద్దు, సీఈలు భయపడొద్దు. కానీ వాళ్ళు భయపడరు, డబ్బు కోసం భయపడరు. వాళ్ళు కూడా ఆ అవినీతి జరిగింది అక్కడ. 100 కోట్ల దాంట్లో 60 కోట్లు అవినీతి జరిగింది. 40 కోట్లతో కడితే ఎట్లుంటుంది? అది ఊసిపోయింది. ఇది తప్పు కాదా? ఇటువంటి అన్ని తప్పులు చేశారు కాబట్టి వాళ్ళకి పాపం పండింది, పోయినరు. ఇప్పుడు వాళ్ళు కామ్గా ఉండాలి. కామ్గుండకి ఏం చేస్తారు? ఈ కేసులని తోడతారేమని నామినల్గా నిలబెడతారు. ఇప్పుడు ఇంకోటి కూడా, సునీత భర్త గోపీనాథ్ పేరు మీద అక్రమంగా ఉన్నటువంటి బినామీ యొక్క ఆస్తులను వీళ్ళు రాబట్టుకోవడానికి సునీతకి టికెట్ ఇచ్చారు. ఇది వాస్తవమైన విషయం. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉంది. జూబ్లీస్ ప్రజలకు అన్యాయం చేసే పరిస్థితి లేదు. ఇది జాతీయ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలను ఎప్పుడు కానీ అమలు చేస్తారు. 100% చేయకుండా 80% చేస్తారు. 100% కూడా 5 సంవత్సరాలు టైం ఇస్తే చేస్తారు. 5 సంవత్సరాలు టైం ఉంది కాబట్టి మేము చేస్తాం. ఇంకొకటి, మళ్ళీసారి కూడా ప్రత్యామ్నాయం ఏది లేదని మేము అంటున్నాం. ఎందుకంటున్నాం అంటే, వాళ్ళు చేసే అక్రమాలకు జైలునే ఉంటారు వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. బీజేపీ వాళ్ళు ఏమైనా మత్తత్వం, అయోధ్య కడతాం, అటు కడతాం, ఇవన్నీ ఎందుకండి? ప్రజలకు వచ్చే పనులు చేయండి. ఎంత మినిస్టర్ ఉన్నారు ఇప్పుడు? బీజేపీ మినిస్టర్ లేరా? మన సెంటర్ మినిస్టర్ మన కిషన్ రెడ్డి గారు 15 సంవత్సరాల నుంచి నేను చూసానండి. ఏది? వాజ్పేయి ప్రభుత్వం కూడా ఉన్నాడు కిషన్ రెడ్డి మెంబర్గా. ఏం లేదు, ఏం తీసుకురారు, ఏం చేయరు. వాళ్ళు మాటలే ఎక్కువ. పని చేయండి, పని చేసిన తర్వాత వాళ్ళని కూడా మెచ్చుకోవచ్చు. కానీ పని లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు డైనమిక్ లీడరు, తప్పనిసరిగా మంత్రివర్గం కూడా ఏకగ్రీవంగా ఉన్నది. మంచి ఉద్దేశంతో వీళ్ళు పనిచేస్తున్నారు. కూడు గుడ్డ ఇల్లు, గూడు కావాలి, గూడు కంపల్సరీ ఇస్తున్నాం. మంత్రులు కూడా సపోర్ట్ చేయట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో. అది తప్పు. అది లేదు. మంత్రులంతా ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళంతా, మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మా ఇన్ఛార్జ్ మంత్రి వరంగల్కు, జనగాంకు, ఏం కల్మషం లేకుండా పనిచేస్తున్నారు. ఇదంతా ఇక్కడ ఏం సృష్టిో కానీ ఆ సృష్టిస్తున్నారు. అట్లా ఓర్వలేక సృష్టించడమే అంతే. వెనకటి కాంగ్రెస్ కాదు, ఇష్టం ఉన్నారు తీసేసి పెట్టుడు, అట్లా కాదు. ఇప్పుడు 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ఉంటాడు. ఖచ్చితంగా ఇవన్నీ అమలవుతాయి, 80% అమలవుతాయి. మళ్ళీ టైం ఇస్తాం, వాళ్ళు ఆగితాయి. అది. థ్యాంక్ యూ వెరీ మచ్.